మీరు ఇందాక ఎనామిల్ అన్నారు. ఎనామిల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క థిక్‌నెస్ ఉంటది గదండీ! ఆ! కొంతమందికి చాలా థిన్‌గుంటే తొందరగా అరిగిపోతది. కొందరికి చాలా థిక్‌గుందంటారు. ఆ థిక్‌నెస్ అంటే అందరికి ఒకేలాగా ఉంటుందండి. ఆ! వాళ్ళు మెయింటైన్ చేసే దాన్ని బట్టనమాట. ఎనామిల్ అంటే వాళ్ళ బ్రషింగ్ టెక్నిక్స్ అదే బ్రషింగ్ బ్రిజిల్స్ వల్ల, హ్మ్. లేదా బ్రషింగ్ టెక్నిక్స్ వల్ల, లేదంటే ఇప్పుడు కొంతమంది కోకో కోలా ఇప్పుడు స్టైల్‌గా కొంతమంది ఇట్లా ఓపెన్ హ్మ్. చేస్తారు. హ్మ్. ఆ మూత తిరిగినప్పుడు కంపల్సరీ ఎనకాల పళ్ళు విరగడము, లేదా సైడ్ ఇప్పుడు కూర పన్ను అంటారు. ఆ! ఇప్పుడు ఇక్కడిక్కడ. కొంతమంది చెప్పుకుంటారు. నా కూర పళ్ళు చాలా స్టైల్‌గా ఉంటదని. ఆ! సో, వాళ్ళు లైట్‌గా ఇట్లా ఓపెన్ చేస్తారు. అది ఒకటి ఫ్రాక్చర్ అన్నా అవ్వచ్చు. మెల్లగా ఒక్కొక్క లేయర్ అనేది ఎనామిల్ అరగడం అన్నా జరుగుతుందనమాట. ఓకే. దానివల్ల గూడా. దానివల్ల గూడా మనకి సెన్సిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. హ్మ్. నిదానంగా బ్రేక్ అవ్వడం ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు బ్రష్ 2 సార్లు చేయాలా ఖచ్చితంగా? ఖచ్చితంగా చేస్తే అంటే మంచిది. ఆ! అరిగిపోతది అంటారు గదా! అరగదమ్మా. అంటే ఇప్పుడు అరగడము అంటే ఎందుకొస్తుంది అంటే, ఇప్పుడు మనకి ఇప్పుడున్న పాతకాలం నుంచి మనకి ఏది చెప్పినా హ్మ్. దాన్ని వ వ ఇప్పుడు ఒక 5 టైమ్స్ చేయండి అంటే, 5 టైమ్స్ చేస్తేనే మనకి రిజల్ట్ ఇంతొస్తుంది అంటే, హ్మ్. 10 టైమ్స్ చేస్తే ఇంకెంత రిజల్ట్ ఆ! ఒస్తది? ఆ! ఆ! బేసిక్‌గా మన అంటే ఎక్కువ అట్లా ఆలోచిస్తారు. అవును. సో, అలా గాకుండా ఇప్పుడు ఇయన్నీ సైంటిఫిక్‌గా ప్రూవ్ చేసి మీరిలా ఎళ్ళండి అనే చెప్తారు. హ్మ్. మార్కెట్‌లోకి గాని ఏమన్నా వచ్చినా, కొత్త స్టడీస్ ఏమన్నా వచ్చినా మీరు ఇలా చేసి టెస్టులు చేసి అన్నీ చెప్తారు. హ్మ్. దాన్ని బట్టి ఫాలో అయితే మనకేమి ఇబ్బందుండదు. హ్మ్. అలా కాకుండా ఇప్పుడు ఏది ఎక్కువైనా ప్రాబ్లమే, హ్మ్. తక్కువైనా ప్రాబ్లమ్. అతిగా అతిగా అతి చేస్తే 10 నిమిషాలు ఇప్పుడు 2 మినిట్స్ టు 3 మినిట్స్ బ్రషింగ్. అదే. అలా గాకుండా 10 నిమిషాలు చేసి ఖచ్చితంగా పోతుంది. మితంగా ఉంటే ఔషధం, మితంగా అంటే అతిగా ఔషధం. ఉంటే విషం అంటారు గదా! అవును. అట్లాంటిది. ఖచ్చితంగా. షూర్. ఆ!